అడిగి లోపలికి వచ్చావు? నేను జైల్లోకి రావటానికి కూడా పర్మిషన్ కావాలా? అసెంబ్లీలోకి వెళ్ళాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలి. జైల్లోకి రావాలంటే ఈ జైలర్ పర్మిషన్ కావాలి. ఇక్కడే ఉంది దోచుకోవటానికి. దేశాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారుగా. చూడు చక్రపాణి, నువ్వు మా వాణ్ణి పట్టించినందుకు నాకు కోపం లేదు. చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి నీకు అవకాశం ఇస్తాను. నేను చేసింది తప్ప? నీ దృష్టిలో ఒప్పే కావచ్చు. చక్రపాణి, నువ్వు చిన్న సాయం చేస్తే నీ కూతురు కట్నం ఇచ్చి నేను పెళ్లి చేయిస్తాను. నీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. పాపినీడు! పెద్ద కష్టమైన పని కాదు. మా వాడిని రాత్రికి జైలు నుంచి పారిపోయి ఏర్పాటు చేయి. నీ ఉద్యోగం పోనివ్వను. 2 సెంట్రీల్ని సస్పెండ్ చేయిస్తాను. ఇప్పటిదాకా నువ్వు ఎవరితో మాట్లాడావో తెలుసా? రాబోయే మేయర్ ఎన్నికల్లో బాంబులు వేయడానికి నీకు గణపతి సాయం కావాలి. నిన్ను తన్ని జైల్లో వేయడానికి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఇక ముందు ఎవరికైనా లంచం ఇవ్వడానికి వచ్చేటప్పుడు అడ్రస్ కరెక్ట్ గా తెలుసుకుని రారా. వారం రోజుల్లో నా అడ్రస్ ఈ నగరానికి మేయర్. ఆ రోజే నీ ఒంటి మీద ఈ కాకి డ్రెస్ విప్పిస్తాను. నా కాకి బట్టల్లో ఒక దార పోగు కూడా పీకలేవురా. 4 రోజుల్లో గణపతిని పెరోల్ మీద నేను తీసుకెళ్ళకపోతే? అలా తీసుకెళ్ళగలిగితే నువ్వు అన్నట్టు ఈ ఒంటి మీద యూనిఫారం నేనే తీసేస్తాను. సార్, గణపతి పేరోల్ శాంక్షన్ అయిందండి. చూడు, ఈ విషయం గణపతి చెప్పొద్దు. వాడికి అసలు తెలియకూడదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కోర్టుకి. నాకు పెరోల్ రాలేదా? పెరోల్ వస్తే నిన్ను కోర్టుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హలో గోపాల్ గారు, నీకు పెరోల్ శాంక్షన్ అయిందిరా. కానీ మధ్యలో పారిపోవడానికి ప్రయత్నించినందుకు శాంక్షన్ అయిన ఆ పెరోల్ క్యాన్సిల్ అయిందిరా. పాపినీడు, నీ గేమ్ నేను డిస్టర్బ్ చేస్తేనే నీకెంత కోపం వచ్చింది. నా పొలిటికల్ గేమ్ నువ్వు డిస్టర్బ్ చేస్తే నాకెంత కోపం రావాలి. గణపతి పేరోల్ తెలివిగా క్యాన్సిల్ చేసి నాకు నష్టం చేశావు. దేశానికి లాభం చేశాను. దేశం లాభం చేసేది నాయకులకి, నష్టం చేసేది ప్రజలకి. నీకెందుకయ్యా దేశం గురించి? నీ కుటుంబానికి లాభం చేసుకో. నీ చేతులు పట్టుకున్నా? కాదు, నాతో చెయ్యి గెలిపి. క్రిమినల్స్ మీద చెయ్యి చేసుకోవడమే కానీ చెయ్యి కలపడం నాకు అలవాట్లేదు. పొలిటీషియన్స్ తో గేమ్ ఆడటం బిలియర్డ్స్ ఆడినంత తేలిక కాదు. అది డెత్ గేమ్. గణపతిని బయటకు వచ్చేలా చేయి. జైలంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి కమ్యూనిటీ సెంటర్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి. చెరసాల నెత్తురు మరిగిన మానవ పులులను పిల్లులుగా మార్చే నరశాల. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. కొంతకాలమైనా నీ భార్యని ముత్తైదువుగా ఉండని. మళ్ళీ ఇలాంటి పొరపాటు మాట మాట్లాడేవో నీ ఇంటికొచ్చి నీ కాంపౌండ్లోనే తంతాను. నీ దగ్గర సొమ్ముంటే నా దగ్గర దమ్ముంది. రాజా, జ్యోతికి లాకెట్ అయితే బాగుంటుందిరా. సరే, అది ప్యాక్ చేయండి.
రాజా, మనకి ఎందుకు వచ్చింది గొడవరా? పద పద. నోరు మీరా. లలిత, What happened? Oh my goodness. ఎవరైనా వెళ్ళి కార్లో ఉన్న మెడికల్ కిట్ తీసుకురండి. ప్లీజ్ హోల్డ్ హియర్. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అర్జెంటుగా ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్ మీరు కూడా హాస్పిటల్కి రండి. ఐఎమ్ సారీ, నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకెళ్ళండి. పట్టుకుంటా. ఏంట్రా మా ఇంటి దగ్గర ఆపావు? సిస్టర్ మ్యారేజ్ కదా, నువ్వు వెళ్ళిపో. ఈ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే వచ్చేస్తాం. సరే అయితే ఈ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే. ఎవర్రా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కి అండి. మా ఫ్రెండ్ సిస్టర్ని ఎవరో పొడిచి రోడ్డు మీద పారేస్తే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఓం మాంగళ్యం సంతదానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం దేవ శరదాం శతం. వెతకండి, మొత్తం వెతకండి. కమాన్ సెర్చ్. ఏమిటండి వాట్ హ్యాపెండ్? సార్ మీరు మా అబ్బాయి పెళ్లికి వచ్చారా లేక? కాదు, వీళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మీ అబ్బాయి ఎక్కడ? వాడు మా అమ్మాయికి బహుమతి కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఇచ్చాడు మా డిపార్ట్మెంట్ కు బహుమతి, ఒక అమ్మాయి శవాన్ని. కమాన్ టెల్ మీ వేర్ ఇస్ హి? అడుగో సార్. ఏమిటి సార్ ఏమైంది? ఏమైందో పోలీస్ స్టేషన్ లో చెప్తాను. ఇదిగో రక్తంతో దర్శనం చొక్క. ఏం జైలర్ గారు, ఇప్పటికైనా నమ్ముతారు మీ అబ్బాయి హంతకుడని? నాన్న అసలు ఏం జరిగిందంటే, నువ్వు వాడుకోవడానికి ఇది వీధి కాదు, అబద్ధం చెప్పడానికి ఇది కోర్టు కాదు, పెళ్లి పందిరా. నువ్వు నా కొడుకు అని చెప్పుకుంటే నా కూతురు పెళ్లి చెడిపోతుంది. ఓ నాకు అసలు కొడుకే లేడనుకుంటాను. తీసుకెళ్ళండి.